భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీని శృతిమించిన పొగడ్తలతో ముంచెత్తడము ఆంధ్రప్రదేశ్ ఆక్సిజనిచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 25 years Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవమైతే మోడీ గట్టిగా చెప్పాలి. नमो का मतलब विश्वास, नमो का मतलब सुरक्षित भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो. हर सवाल के एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు. అద్భుతమైన జోడీ. నమో. చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె దగ్గర చేసింది, నా కన్నీరు వచ్చింది, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఆయన పడ్డ కష్టం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నా మీ ఉన్నా, మీ మీద మాట పడితే మామూలు పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు ఆయన మాట్లాడుతూ ఉంటే నేను ఈరోజు ప్రధానమంత్రి గారికి ఒకటి ఇస్తున్నాను. రాజకీయ వర్గాలలో ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలా విశ్లేషణలు వచ్చాయి. నేను అందరికన్నా ముందే మాట్లాడాను దీనిపైన. వేలాది మంది చూశారు. ఆ తర్వాత తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న వర్గాల నుంచి కూడా, అంటే టీడీపీని సమర్థించేవారు వెల్ విషర్స్, అలాగే విజిల్ బ్లోయర్స్గా చెప్తాం మనం, అంటే పార్టీని కోరుకుంటూ కూడా తప్పుదారి పడుతున్నప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండమని చెప్పేవారి నుంచి కూడా ఈ శృతిమించిన పొగడ్తల సంగతి ఏంటి అని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. కానీ వాస్తవానికి ఈ శృతిమించిన పొగడ్తలకు కారణాలు ఏంటి అనేది నేను నా విశ్లేషణలో చాలా డీటెయిల్గా చెప్పాను. కానీ నా విశ్లేషణే కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ సునిశ్చిత విశ్లేషణలో కూడా ఈ వారం ఈ అంశాన్ని ప్రస్తావించారు. సో రాధాకృష్ణ చెప్పిన దాంట్లో మనకు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, నాలాగే ఆయన కూడా కాస్త మోతాదును మించిన పొగడ్తలని పేర్కొన్నారు. ఆకాశాన్ని ఎత్తేశారు. చూడండి రాధాకృష్ణ ఏమని రాశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తారు. మోతాదుకు మించి ప్రధానిని పొగిడారన్న అభిప్రాయం కూడా ఉంది. ఇక ఈ మోతాదును మించిన దానివల్ల రాజకీయంగా నష్టం జరుగుతుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది అంటున్నారు రాధాకృష్ణ గారు. భోగాపురం సంఘటన ప్రధాని మోదీకి నైతికంగా కొండంత బలాన్నివ్వడం ఎంత నిజమో
చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కొంత నష్టం చేయడం కూడా అంతే నిజం. అందుకే తెలుగుదేశం పార్టీ వెల్విషర్స్, విజిల్ బ్లోయర్స్ కూడా దీనిపైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర విశ్లేషకులు ఏదైనా వ్యాఖ్యానిస్తే విద్వేషాన్ని చిమ్ముతారు, వికృతమైన కామెంట్లు పెడతారు. కానీ అస్మదీయులే మాట్లాడితే అది అమృతం అవుతుంది కదా. విమర్శకులు మాట్లాడితే విషం అవుతుంది, అస్మదీయులే మాట్లాడితే అమృతం కావాలి. లేకపోయినా కనీసం మింగుడు పడక ఏమీ అనలేక విననట్లు ఉండిపోవాలి. సో కానీ వాస్తవం అయితే వాస్తవమే కదా. సో మోతాదుని మించి, శృతి మించి పదాలు ఏవి వాడినా అవసరాన్ని మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మామూలుగా పొగడలేదు నరేంద్ర మోడీని. సో ఆ స్థాయిలో పొగడాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ప్రతిపక్షాలు నుంచి సిపిఐ రామకృష్ణ ఇదైతే తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా కూడా పేర్కొన్నారు. అయితే ఈ రాజకీయంగా ఎందుకు నష్టం జరుగుతుంది? ఎందుకు నరేంద్ర మోడీని అంతగా పొగిడితే రాజకీయంగా నష్టం ఏంటి? ఎందుకంటే ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్య పక్షం, తెలుగుదేశం పార్టీ ఏరి కోరి, మీకు బీజేపీ నాయకుల భాషలోనే చెప్పాలంటే వెంటబడి పొత్తు పెట్టుకున్నారు కదా, అది అందరికీ తెలుసు కదా. సో పొత్తు పెట్టుకోవడమే కాదు, తాము విశ్వసనీయమైన, విధేయమైన మిత్రపక్షం అని చెప్పుకోవటానికి టీడీపీ పడుతున్న పాటలు కూడా మనకు తెలుసు. దానికి ఇస్తున్నటువంటి వివరణ కూడా ఏంటంటే అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ చాలా ఎక్కువ మోతాదులో సహాయం చేస్తున్నారు కనుక మేము మోతాదుని మించి పొగుడుతున్నామన్నది ఒక డిఫెన్స్. కానీ ఆ డిఫెన్స్ను కూడా పంక్చర్ చేస్తూ ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ. సో రాధాకృష్ణ ఏమంటున్నాడు, ఎందుకు నష్టం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మోడీ కాపాడుతున్నారు, మోడీ అనుకూలంగా ఉన్నారు అని. మీరే చూడండి, నా భాష ఎందుకు, ఆయన ఏమంటున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ అండగా ఉంటున్నారన్న భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా ఉంది. ఈ కారణంగానే ప్రధానమంత్రిని అదే పనిగా ముఖ్యమంత్రి పొగడడం ప్రజలకు రుచించడం లేదు. ఇదే మాట నేనంటే నా పైన మామూలుగా కాదు, నిన్నది కూడా అదే కదా. బీజేపీకి వైసీపీకి అప్రకటిత స్నేహం గురించి చాలాసార్లు మాట్లాడాను. అందువల్ల జగన్ పైన టీడీపీకి ఉన్నంత కసి బీజేపీకి ఉండడం లేదు అని చెప్పాను. ఇది చెప్పినందుకు నా పైన ఎంత స్థాయిలో ఫిరంగులు పేల్చారో చూశాం. కానీ ఇప్పుడు మరి ఏబిఎన్ రాధాకృష్ణ కూడా అదే చెప్తున్నాడు కదా. సో నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డిల బంధము పైన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది అంటున్నారు. అందుకొరకే రాజకీయంగా నష్టం జరుగుతుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంత ఉంది అనేది ఒక అంశమైతే, తెలుగుదేశం శ్రేణుల్లో మాత్రం ఖచ్చితంగా అభిప్రాయం ఉంది. అంటే నరేంద్ర మోడీ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు పడకుండా ఉండిపోయాయని ఈ ప్రశ్న టీడీపీ శ్రేణుల్ని నిరంతరం వేధిస్తూనే ఉంది. అందువల్ల మోడీని శృతి మించి పొగిడితే, మోతాదుని మించి పొగిడితే తెలుగుదేశానికి రాజకీయంగా నష్టం వస్తుంది అన్నది విజిల్ బ్లోయర్ల సందేశము. టీడీపీ పార్టీ ఈ సందేశాన్ని ఎలా తీసుకుంటుందో తెలియదు. కానీ ఇక దీనికి ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఇది రాజకీయ వ్యూహం రీత్యా కూడా పరిపక్వత కలిగిన అంశం కాదు అని, పొలిటికల్ స్ట్రాటజీ రీత్యా. ఎందుకంటే నేను కూడా నా విశ్లేషణలో చెప్పాను, ఏ ఒక స్థాయికి వెళ్ళి విమర్శించడం, మళ్ళీ ఒక స్థాయికి వెళ్ళి ప్రశంసించడం, ఇది మన వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా చూపదు, మన బలహీనతను చూపుతుంది, మనలో ఉన్న అస్థిరతను, ఇన్సెక్యూరిటీ, అభద్రతను చూపుతుంది, మనలో ఉన్నటువంటి మొరాల్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎప్పుడు కూడా విమర్శించినా ప్రశంసించినా ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ కావాలి. అది రాజకీయ నాయకులకైనా విశ్లేషకులకైనా.
కానీ మీరు చూడండి ఏ స్థాయిలో విమర్శించారు. గతంలో నేను ఉదాహరణలతో సహా చాలాసార్లు చెప్పాను. అందరికీ తెలుసు మోడీని చంద్రబాబు ఏ స్థాయిలో విమర్శించారని. ఇప్పుడు ఈ స్థాయిలో పొగడడం. సో దీనిపై కూడా మీకు ఏబిఎన్ రాధాకృష్ణ ఒక ఆసక్తికర విశ్లేషణ చేశారు. ప్రధాని మోదీ బలంగా ఉన్నప్పుడు చంద్రబాబు 2019లో ఆయనతో గొడవ పెట్టుకున్నారని, ఇప్పుడు మోదీ బలహీనపడుతున్నప్పుడు అవసరానికి మించి నెత్తిన పెట్టుకుంటున్నారన్న అభిప్రాయం తెలుగుదేశం నాయకుల్లోనే ఉంది. అది కూడా మోడీ దెబ్బతింటున్న సమయంలో మీరు ఈ రకంగా పోడడం ఏంటి అని. మోడీ బాగా ఉన్న సమయంలో పొగిడితే అర్థం చేసుకోవచ్చు. మోడీ దెబ్బతింటున్న సమయంలో పొగిడితే అది నరేంద్ర మోడీకి లాభం జరుగుతుందేమో కానీ టీడీపీ జనసేనలకు నష్టం జరుగుతుంది అన్నది రాధాకృష్ణ విశ్లేషణ సారాంశం. ఇలా మోతాదుకు మించి పొగడ్తలను చేయడం వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుంది అని వస్తున్న విమర్శలు మరి చంద్రబాబుకు తెలియదా? అంతటి రాజకీయ అనుభవం ఉన్న నాయకుడికి అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అయితే ఎందుకు మరి పొగుడుతున్నారు? దీనికి ఒక ఫ్రెండ్లీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే రాష్ట్రానికి అవసరం కదా అని. సో పొగిడితేనే మోడీ డబ్బులు ఇస్తారా? పొగిడితేనే రాష్ట్రానికి మేలు చేస్తారా? అది మోడీ స్వభావం అని చెప్పదలుచుకున్నారా? ఇది ఒక మొదటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రెండవది, తెలుగుదేశం పార్టీ మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా కీలకం. 2014 వేరు, 2024 వేరు. 2024లో బీజేపీకి సొంతగా మెజారిటీ లేదు, 240 సీట్స్కి పడిపోయింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అలాగే శివసేన నుంచి కొంతమందిని తీసుకోవడం వల్ల బలం పెరగచ్చు. కానీ నిన్న మొన్నటి వరకు బీజేపీకి సొంతగా బలం లేదు. జేడీయూ టీడీపీల మద్దతు లేకుండా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానే కాలేడు. మరి 2014లో చూడని స్థాయిలో ఇప్పుడు ఎందుకని పొగుడుతున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ రోజన్నా కనీసం బీజేపీకి సొంతగా మెజారిటీ ఉంది, రాష్ట్రానికి ఏమి చేయరు, అవసరం లేదు కనుక ఇప్పుడేమో నెంబర్స్ రీత్యానే కేంద్రం పైన ఒత్తిడి తేగలిగే అవకాశం కూడా ఉండగా మరి ఎందుకని పొగుడుతున్నారు అనేది. బహుశా తృణమూల్ కాంగ్రెస్ అలాగే శివసేనల ఎంపీలు వచ్చి చేరడం వల్ల మా అవసరం లేకుండా పోతుంది. తెలుగుదేశం మద్దతు ఉన్నా లేకపోయినా మోడీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండబోతోంది కనుక మా పొలిటికల్ రిలవెన్స్ లేకుండా పోతుంది అన్న ఆందోళనతో టీడీపీ నాయకత్వం చంద్రబాబు ఈ స్థాయిలో పొగుడుతున్నాడా అనే క్వశ్చన్ మొదటిగా ముందుకు వస్తుంది. అందులో మీరు చూడండి, పోనీయండి మోడీ పట్ల సానుకూలత ఉంది, దాన్ని తమకు అనుకూలంగా రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీతో మోడీతో తామే ఉన్నాము, భారతీయ జనతా పార్టీతో కూటమిలో ఉన్నాం కనుక మోడీకి ఉన్న గుడ్ విల్ను తమ వైపు ఉపయోగించుకోవాలి అన్న ఆలోచనే అనుకుంటే అది ఈరోజు సర్ప్రైజింగ్గా ఉంటుంది. రాధాకృష్ణ విశ్లేషణలోనే చెప్పినట్లు ఇవాళ మోడీ బలము పెరిగిన సందర్భం కాదు, రేపేమవుతుందో తెలియదు, కానీ మోడీ బలం తగ్గుతున్న సందర్భం. అది జంతర్ మంతర్ నుంచి బంకీపూర్ వరకు దేశానికి స్పష్టమైన తర్వాత కూడా మరి ఎందుకని ఈ స్థాయిలో పొగుడుతున్నారు? అది కూడా మీరు గమనిస్తే చంద్రబాబు లోకేష్లో ప్రత్యేకంగా ఇంగ్లీష్లో హిందీలో మోడీకి అర్థం కావటానికే ప్రత్యేకంగా మాట్లాడింది చూస్తే ప్రజలకు సందేశం కన్నా మోడీకి సంకేతంలా స్పష్టంగా కనబడుతోంది. మరి ఎందుకు అంటే బహుశా నరేంద్ర మోడీ మమ్మల్ని నమ్మడేమో, మేము 2014లో కలిసాం, తర్వాత విడిపోయాం, అంతకుముందు కలిసాం, విడిపోయిన తర్వాత సంగతి, విడిపోయిన తర్వాత చాలా దారుణంగా వ్యక్తిగతంగా కూడా మోడీని ఉద్దేశించి మాట్లాడాను అనేటువంటి ఒక అభద్రతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదా ఒక గిల్ట్ కాన్షియస్నెస్ ఉండడం వల్లనే తాను మోడీ పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకోము, నమ్మండి అని మోడీని నమ్మించటానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా ఇది? వాస్తవానికి చంద్రబాబు నాయుడు మోడీ కన్నా సీనియర్. రాజకీయాల్లో పదవుల్లో ఎవరైనా ఉండవచ్చు, కానీ వ్యక్తుల చరిత్ర ఎక్కడా తగ్గదు. మీకు చరిత్రగానే ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు
నాయకులు ఇస్తారు, ఎవరికి ఎప్పుడు అవకాశాలు వస్తాయి అవి చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడే కావాలనుకుంటే దేవగౌడ ప్లేస్లో ప్రధానమంత్రి అయ్యేవారు కదా. అలాంటి స్థాయి నాయకుడు. లోకేష్ మాట్లాడాడంటే పిల్లవాడు ఆశీస్సుల కొరకు మాట్లాడాడు అంటే అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మాట్లాడాడంటే ఆయన మోడీతో పోలిస్తే రాజకీయాల్లో చాలా చిన్న. కానీ చంద్రబాబు నాయుడు మోడీ కన్నా సీనియర్ కదా. అది చంద్రబాబు నాయుడు ఇదివరకు అనేక సార్లు చెబితే మోడీ దేవగౌడ చేశాడు కదా, చేసే సీనియర్ హై అనుకుంటా. మరి అంతటి చరిత్ర కలిగిన నాయకుడు ఎందుకని ఈ స్థాయిలో మీరు సాగిలపడే రీతిలో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్నది బీజేపీ ముఖ్యమంత్రులు కూడా బహుశా ఈ స్థాయిలో పొగిడించిన సందర్భం లేదు కదా అన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందున్న ప్రశ్న. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒక బలీయమైన శక్తి లేదు. బీజేపీ బలీయమైన శక్తి కాదు. బీజేపీతో కలిసినా కలవకపోయినా టీడీపీ అధికారంలోకి రాగలుగుతుంది. దానికి తోడు బీజేపీ వైసీపీ కలవటానికి అవకాశమే లేదు. ఎందుకంటే వైసీపీకి వెనకాలన్న ఓటర్లు బీజేపీతో కలిస్తే పోతారన్న భయమే కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు దూరంగా పెట్టింది. లేకపోతే ఏనాడో జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో చేరేవారే కదా. అలాంటప్పుడు బీజేపీ వైసీపీలు కలవటానికి అవకాశాలు చాలా తక్కువ. బీజేపీ సొంతగా రాష్ట్రంలో బలం లేదు. అందువల్ల నిజంగా టీడీపీతో కలవడం వల్ల బీజేపీ ఎక్కువ లాభపడ్డది తప్ప టీడీపీ కాదు. పోనీ మోడీతో కలిసినా కూడా తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి పట్ల మోడీ వైఖరి ఏమైనా మారిందా? మీరు ఇంతకుముందు రాధాకృష్ణ విశ్లేషణ కూడా చూశారు, అది కూడా మారలేదు కదా. మరి ఎందుకని పొగుడుతున్నారు అన్నది నాకే కాదు తెలుగుదేశం వర్గాలకు కూడా అర్థం కాని ప్రశ్నగానే మిగిలింది.